ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, అందరు బాగున్నారు కదా? మన సండే స్కూల్కి రెడీ అయ్యారా? సరే, చక్కగా కూర్చోండి. ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము. ప్రార్థన అనగానే గుర్తుపెట్టుకోవాలి, నీల్ డౌన్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. మేమున్నా లేకపోయినా కూడా మీరున్న చోట అలాగ ఉండాలి. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు సండే స్కూల్కే ప్రభా, మరి వచ్చిన పిల్లలందరినీ బట్టి వందనాలు, మమ్మల్ని సమకూర్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి వందనాలు ప్రభా. ఈ రక్షణ ఇతరులకు కూడా ప్రకటించుట్లో తండ్రి మీరే మాకు సహాయం చేసి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఈరోజు లెసన్లో సింగింగ్ టైం కూడా తండ్రి, మెమరీ వర్స్ని కూడా మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం. పిల్లలందరూ కూడా తండ్రి పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండగలటానికి ప్రభా సహాయం చేయండి. ఈరోజు ప్రభా మరి పార్ట్ 4 ఆఫ్ డెవిల్ కింగ్స్ అండ్ క్యానిబాల్స్ లెసన్లో ప్రభా మీరు మాకు సహాయం చేసి జాన్ ప్యాటన్ ప్రభా మరి ఆ మిషనరీస్ ప్రభా ఎంత కష్టపడి పనిచేస్తారో మేము కూడా ప్రభా మరి తండ్రి అర్థం చేసుకుని తండ్రి ప్రభా మరి మేము కూడా ప్రతి కష్ట నష్టానికి ఓర్చుకోవడానికి పిల్లలందరినీ కూడా సిద్ధపరచమని నన్ను కూడా ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, చిన్ని బాబులం చిట్టి పాపలం అని ఒక పాట ఉంటుంది, మనం వీబీఎస్లో పాడుకునే వాళ్ళము. ఆ పాట ఒకసారి పాడుకుందాము. ఇది కూడా మనందరికీ స్వార్థ చెప్పాలన్న పాట. చిన్ని బాబులం చిట్టి పాపలం కలిసి ఆడెదం కలిసి పాడెదం, ఆడి పాడి యేసుని ఎల్లప్పుడూ స్తుతించెదం, ఆడి పాడి యేసుని ఎల్లప్పుడూ స్తుతించెదం. చిన్ని వారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను, చిన్ని వారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను, పట్టుదలతో చాట మేము బయలు వెళ్ళేదాం, పట్టుదలతో చాట మేము బయలు వెళ్ళేదాం. సరే, పాడుకుందామా? వచ్చిన వాళ్ళందరూ కూడా యాక్షన్స్ చేయండి. ఈ పాటలు పాడాలంటే చక్కగా లేచి నిలబడి పాడుకోవాలి. సరేనా? ఓకే. చిన్ని బాబులం చిట్టి పాపలం కలిసి ఆడెదం కలిసి పాడెదం, చిన్ని బాబులం చిట్టి పాపలం కలిసి ఆడెదం కలిసి పాడెదం, ఆడి పాడి యేసును ఎల్లప్పుడూ స్తుతించెదం, ఆడి పాడి యేసును ఎల్లప్పుడూ స్తుతించెదం. చిన్ని వారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను, చిన్ని వారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను, పట్టుదలతో చాట మేము బయలు వెళ్ళెదం, పట్టుదలతో చాట మేము బయలు వెళ్ళెదం. చిన్న పాటే కదా, మీరు మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ఈజీగానే నేర్చుకోవచ్చు. సరే, ఇంకోసారి ఆల్ టుగెదర్. చిన్ని బాబులం చిట్టి పాపలం కలిసి ఆడెదం కలిసి పాడెదం, చిన్ని బాబులం చిట్టి పాపలం కలిసి ఆడెదం కలిసి పాడెదం, ఆడి పాడి యేసును ఎల్లప్పుడూ స్తుతించెదం, ఆడి పాడి యేసును ఎల్లప్పుడూ స్తుతించెదం. చిన్ని వారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను, చిన్ని వారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను, పట్టుదలతో చాట మేము బయలు వెళ్ళెదం, పట్టుదలతో చాట మేము బయలు వెళ్ళెదం. వచ్చేసింది కదా? ఆడుకోండి, అందరితో కలిసి పాడుకోండి, కానీ ఒక మాట మాత్రం మర్చిపోవద్దు, వాళ్ళకి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం మాత్రం మనం మర్చిపోకూడదని ఈ పాట యొక్క అర్థం. ప్రతి చోట మీరు ఎక్కడున్నా కూడా, స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా, ఇంటి దగ్గర ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా కూడా ఒక్క మాట యేసు ప్రభుని గురించి చెప్పండి. అయితే లాస్ట్ టైము ఆ పాట నేర్చుకుంటున్నాం కదా, ఐ కెన్ బి ఏ లిటిల్ మిషనరీ. ప్రాక్టీస్ చేసుకోండి ఆ పాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరం కలిసి పాడుకుందాం. I can be a little missionary of the gospel story, to the lost I carry. I can work for Jesus in the homeland. Lord, here am I, send me. I don't have to cross the
salty ocean, to the needy heathen, to show my devotion. I can pray and give to send the others, oh, represent me there. I'll be faithful, studying and praying. If the Master calls me, home I'll not be staying. To the fields already white to harvest, send me, oh Lord, I'll pray. ఈ పాట మనము తెలుగులో కూడా పాడుకోవచ్చు. ఐ కెన్ బి ఏ లిటిల్ మిషనరీ అంటున్నారు కదా. మిషనరీ అంటే వేరే వాళ్ళకి సువార్త ప్రకటించే వాళ్ళని మిషనరీ అంటారు కదా. కాబట్టి నేను కూడా ఒక చిన్న మిషనరీని, నశించే వాళ్ళకి సువార్త ప్రకటిస్తాను. అయితే ఇప్పుడు నేను చిన్నవాడిని, నేను సముద్రాలన్నీ దాటి వేరే చోట్లకి అట్లా అంత ఐలాండ్స్కి వెళ్ళలేను. కానీ ఇక్కడి నుంచి ప్రేయర్ చేస్తాను నేను వాళ్ళందరి గురించి. తర్వాత నా మనీ కూడా ఇస్తాను. అయితే యేసయ్య నన్ను పిలిస్తే సేవకి నేను పెద్దగా అయినాక, అప్పుడు నేను తప్పక వెళ్తాను. యేసయ్య నన్ను పంపించు, ప్రభువా నన్ను పంపించు అని దీని యొక్క అర్థం అన్నమాట. తెలుగులో కూడా నేను ఒకసారి పాడతాను, మీరు నేర్చుకొని పాడుకోండి. అప్పుడు ఇంక బాగా అర్థమవుతుంది మీకు. నేనొక చిన్న మిషనరీని, నశించిన వారికి సువార్తను చాటుచు యేసు కొరకు సేవ చేసేదను. నేనున్నాను, నన్ను పంపుము. సముద్రాలు అన్నీ దాటిపోలేను, అచ్చటి వారికి ప్రకటింపలేను. ఇచ్చట నుండి ప్రార్థించగలను, సహాయపడగలను. నమ్మకముగా చదువుకొందును, నా ప్రభు పిలిచిన నేను వెళ్ళగలను. పొలములు తెల్లబరి కోతకు వచ్చెను, ప్రభువా నన్ను పంపుము. నేనొక చిన్న మిషనరీని, నశించిన వారికి సువార్తను చాటుచు యేసు కొరకు సేవ చేసేదను. నేనున్నాను, నన్ను పంపుము. నేనున్నాను, నన్ను పంపుము. ఓకేనా? ఇలాగ తెలుగులో కూడా పాడుకోండి. ఓకే, ఇప్పుడు మనము కంఠత వాక్యం నేర్చుకుందాము. సేమ్ కంఠత వాక్యమే ఇస్తున్నాను, ఎందుకంటే అది దానిలో చాలా అర్థం ఉంది. మనం ప్రతి చోట ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించాలని. ఇంగ్లీష్లో చెప్పుకుందామా? వచ్చిన వాళ్ళు నాతో కలిసి చెప్పేసేయండి. Mark 16:15 Go ye into all the world and preach the gospel to every creature. తెలుగులో కూడా చెప్తారా? మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. కాబట్టి మనము జాన్ పేటన్ అనే ఒక గొప్ప మిషనరీ 200 years బ్యాక్ వాళ్ళ సొంత ఊరు వదిలిపెట్టేసి దేవుని సువార్తను ప్రకటించుకుంటా ఎంత దూరం వెళ్ళాడో మనము చూస్తూ ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఆయన లైఫ్ అంతా కూడా. ఎక్కడి నుంచి ఆయన మనము స్టార్ట్ చేస్తున్నాం ఈ జర్నీ? ఫ్రమ్ స్కాట్లాండ్లో టార్తార్ వరల్డ్ అని ఒక చిన్న గ్రామం, ఒక చిన్న విలేజ్లో, అక్కడ 11 మంది చిల్డ్రన్లో జాన్ ఈజ్ ద ఎల్డెస్ట్ వన్. తర్వాత చిన్నప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాడు. ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుడు అవి కూడా తీర్చేవాడు. తర్వాత స్కూల్కి వెళ్ళాడు, తర్వాత జాబ్ వెతుక్కున్నాడు. ఆ జాబ్లో మళ్ళీ వాళ్ళు తీసేశారు. తర్వాత ఏం చేస్తున్నాడు? పొలాల్లో కూడా పనిచేశాడు. అయితే ఆ ఎవ్రీ జాబ్, ఏ జాబుల్లో అయితే పనిచేశాడో ఆ జాబులన్నిటిలో కూడా ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ వచ్చిందనమాట. తర్వాత ఇంకా అక్కడి నుంచి గ్లాస్గో అని ఒక మంచి పెద్ద సిటీకి బయలుదేరాడు. వాళ్ళ డాడీ వచ్చి బాయ్ చెప్తున్నాడు. అక్కడ స్కూల్ మాస్టర్ కింద ఆయనకి జాబ్ దొరికింది. అక్కడ రఫ్ పీపుల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో బాగా నేర్చుకున్నాడు. తర్వాత సాఫ్ట్ పీపుల్ని, చిన్నపిల్లల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాడు. తర్వాత ఆ ఉద్యోగం కూడా పోయింది. దాని తర్వాత సిటీ మిషన్లో గాస్పుల్ వర్కర్ కింద చేరాడు. తర్వాత దేవుడు లేడు అని ఆయన దగ్గరికి కూడా వెళ్ళి చివరి నిమిషంలో, చనిపోయే నిమిషంలో గాస్పుల్ చెప్పినప్పుడు ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన దేవుడు లేడని చెప్పే బుక్స్ అన్ని కూడా కాల్చి పడవేశాడు. తర్వాత డ్రంకర్స్, తాగుబోతులుగా ఎలాగ డీల్ చేయాలి వాళ్ళ చేత కూడా ప్రేయర్ చేయించాడు. ఇట్ వాజ్ నాట్ సో ఈజీ, చాలా కష్టాలు పడ్డాడు.
రాయేసి కొట్టారు. ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉంటుంటే వేడి నీళ్ళు పోశారు. తర్వాత ఒకరోజు చర్చ్కి వెళ్ళినప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక ఊరుంది, చాలా భయంకరమైన ప్లేసు, ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నాడు. మనము గ్లోబ్లో కూడా దీన్ని చూడొచ్చు. ఈ గ్లోబ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్కాట్లాండ్ ఉంది. మీరు యూకే ఉంది కదా, యూకేలో స్కాట్లాండ్ అన్న ప్లేస్ ఉంది. అంటే ఇక్కడ ఈ పైన ఆ ప్లేస్ నుంచి ఆయన ఇప్పుడు బయలుదేరి అన్నోన్ ప్లేస్కి వెళ్తున్నాడు. అట్లాంటిక్ ఓషన్ దాటుతున్నాడు. తర్వాత ఇక్కడ ఓషన్స్ అన్ని దాటుకుంటా, ఇండియన్ ఓషన్ దాటుకుంటా పసిఫిక్ ఓషన్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తుందా, ఆస్ట్రేలియా దగ్గర, మీ దగ్గర గ్లోబ్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు. వాన్వాచు అన్న ప్లేస్కి ఆయన అక్కడికి వెళ్ళారు. అది కూడా మీకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. కాబట్టి ఆ వాన్వాచు ఆ ప్లేస్లో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ చిన్న ఐలాండ్లో మనుషులు తినేవాళ్ళు, డెవిల్ కింగ్స్ అండ్ క్యానిబల్స్, అలాంటి చోట ఆయన మిషనరీగా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అందుకనే మన స్టోరీకి జాన్ ప్యాటన్ అని పెట్టలేదు కానీ పేరు, మనము డెవిల్ కింగ్స్ అండ్ క్యానిబాల్స్ అన్న పేరు వీళ్ళు ఇక్కడ పెట్టారు. తర్వాత అలాంటి ప్లేస్కి వెళ్ళటానికి అని చెప్పేసి ఆయన డిసైడ్ చేసుకొని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వైఫ్ని తీసుకొని బయలుదేరాడు. ఫస్ట్ క్యాప్టెన్ షిప్లో సగం దూరం ఆస్ట్రేలియా వరకు వచ్చాడు. ఆయన పర్వాలేదు కానీ నెక్స్ట్ క్యాప్టెన్ వెరీ రఫ్ మ్యాన్. దాని తర్వాత ఆయన అక్కడ ప్రజలందరూ కూడా చాలా వికెట్ పీపుల్, దొంగలు అన్నమాట. బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్ళిపోతారు. తర్వాత చాలా పోట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి చోట్లకి వెళ్ళిపోయి ధైర్యంగా అక్కడ కూడా సువార్తని ప్రకటించాడు. తర్వాత ఆయన గార్డెన్ వర్క్ చేసుకుంటుంటే చంపడానికి ట్రై చేశారు. తర్వాత కొందరు రక్షణ పొందారు. వాళ్ళ కోసమని ఒక చర్చ్ కడదాం అనుకుంటే అక్కడ ఒక రాయి దొరికితే ఆ రాయిని చూసి వాళ్ళు చాలా, అది సాక్రిఫిషియల్ స్టోన్ కాబట్టి మేము వద్దు అన్నారు. కానీ ఆయన ధైర్యంగా ఒప్పుకున్నాడు. తర్వాత అక్కడ మంత్రాలు వేసేవాళ్ళు, వేసి వీళ్ళని చంపడానికని ట్రై చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్లు అవన్నీ కూడా. అవేం పని చేయవు, నా మీద వెయ్యండి చూద్దాము అని చెప్పేసి ఆయన డేర్గా హీ ఛాలెంజ్ దెమ్. వాళ్ళంతా అక్కడ ట్రై చేసినా కూడా ఎలైజాకి ఎలాగ విక్టరీ లభించిందో అలాగే దేవుడు సహాయం చేసి ఆయన వాజ్ హేల్ అండ్ హెల్దీ ఆఫ్టర్ 1 వీక్ ఆల్సో. దాని తర్వాత సువార్త చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు చంపడానికి ట్రై చేశారు కానీ అక్కడ కూడా దేవుడు కాపాడాడు. తర్వాత మనం ఎక్కడ వదిలిపెట్టాము ఆయన్ని, అక్కడ ఒక మిషనరీ వాళ్ళు మాకు గోధుమ పిండి అయిపోయింది, వీట్ ఫ్లవర్ అయిపోతుంది, ప్లీజ్ హెల్ప్ అస్ అన్నప్పుడు అక్కడ మనము వదిలిపెట్టాం కదా. చూడండి, ఎవరన్నా ఏదన్నా హెల్ప్ అడిగారు అనుకోండి మనల్ని, నాకు స్కూల్కి రాలేదు, నీ హోంవర్క్ బుక్ ఒకసారి ఇస్తావా, క్లాస్ వర్క్ బుక్ ఇస్తావా అంటే మనం ఏం చేద్దాం, కమ్ అండ్ టేక్ అంటాం కదా, వచ్చి తీసుకో అంటాము. అయితే మనం ఇంటికి వెళ్ళి ఇచ్చొస్తామా, ఇవ్వము. కానీ ఇక్కడ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ మిషనరీ చూస్తున్నాము. వాళ్ళు నీడ్లో ఉంటే ఈయన వీట్ ఫ్లవర్ అంతా కూడా ఒక పెద్ద జార్లో పెట్టుకొని ఆయన తీసుకొని వెళ్ళి డేంజరస్ సీలో, అది యాక్చువల్గా ఐలాండ్ వేరే ఐలాండ్ కాదనమాట. ఇప్పుడు మిషనరీ అడిగింది ఇదే ఒక ఐలాండ్ ఉంటే, ఇప్పుడు ఈ కార్నర్లో మన ఈయన ఉంటే, జాన్ ప్యాటన్ ఉంటే, వీళ్ళు అదర్ ఎండ్ ఆఫ్ ద ఐలాండ్లో ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ సీలోంచి అట్లా వెళ్ళాడనమాట. వెళ్ళేసి అక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి బుద్ధి కదా, అంత కష్టపడి వెళ్ళి అంటే వాళ్ళ నీడ్ తెలుసుకున్నాడు. ఈ ఫుడ్ లేకపోతే వాళ్ళు ఎలాగా, అక్కడ చిన్న పిల్లలు ఉన్నారేమో, వాళ్ళకి ఎల్డర్లీ పిల్లలు ఉన్నారేమో మిషనరీకి, కాబట్టి అది ఇవ్వడానికైనా అట్లా చేసుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా ఏసై బిడ్డలంగా అలాంటి మంచి క్వాలిటీస్ కూడా నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు ఏమైపోయింది, ఇంకా కొంచెం దగ్గరికి వస్తుండగానే కను బోట్ టిల్ట్ అయిపోయి ఆ వేవ్కి బోర్ల పడిపోయింది. అందరికీ ఈత వచ్చు, ఈయనకే ఈత రాదు. ఇలాంటి ఏది హెల్ప్ లేని పరిస్థితుల్లో ఏం చేయాలి మనకు తెలుసు కదా, ఒకటి చేయాలి. వీ హ్యావ్ టు ప్రే, ప్రార్థన చేయాలి. అదే పని ఆయన చేశాడు. ఏం చేశాడంటే అది ఇట్లా ఉల్టా పడిపోయింది కదా, ఆ పడిపోయిన బోట్ని కార్నర్ పట్టుకొని అట్లాగే వేలాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈత వచ్చు కదా, నీళ్ళలో పడగానే ఏం చేస్తారు, ఒడ్డుకి వెళ్ళిపోవాలని అందరూ కూడా షోర్కి వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అలా మిగతా వాళ్ళందరూ టక ఈదుకుంటా బయటికి వెళ్ళిపోతారు. ఈయన ఒక్కడే అక్కడ పట్టుకొని వేలాడుతున్నాడు.
హార్డ్ వేవ్స్, పెద్ద వేవ్స్ వచ్చేసి ఆయన్ని ఇట్లాగా కొడుతున్నాయి, చెవుల్లోకి అంతా నీళ్ళు పోతున్నాయి, చేతులు నొప్పి పుడుతున్నాయి. అయినా కూడా అలాగే అది ఆ ఎడ్జ్ ఇలా పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అయితే వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. వేర్ ఈజ్ మిస్సీ అని పిలుస్తారని చెప్పాను కదా, మిస్సీ ఏడి అని అలా చూస్తే అక్కడ నీళ్ళల్లో ఇలా అంటున్నాడు అనమాట. అప్పుడు ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఏం చేశాడంటే మళ్ళీ వాటర్లో జంప్ చేసి ఈదుకుంటా వచ్చి ఆయన ఒక చేయి పట్టుకొని ఆయనతో పాటు ఈదుకుంటా కష్టపడి షోర్కి తీసుకొస్తారనమాట. చూడండి, ఆ ఫ్లోర్ ఇవ్వడానికి, ఆ ఫ్లవర్ అది గోధుమ పిండి ఇవ్వడానికి అని ఎంత కష్టపడి వెళ్తున్నారు. సరే, ఇప్పుడు ఏమైంది? ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వేర్ ఇస్ ద జార్, వేర్ ఇస్ ద ఫ్లవర్, అక్కడ పిండి ఏమైంది అని ఒక్కసారి భయం వేసిపోతుంది దానికి. అరే, దీనికోసమే కదా మనం ఇంత దూరం వచ్చింది, ఇట్లా ఉల్టా పడిపోయినప్పుడు ఎక్కడ పడిపోయిందో అని చెప్పేసి ఇట్లా చూస్తే ఒక ఆయన ఆ జార్ని తల మీద పెట్టుకొని ఒక చేత్తో కష్టపడి ఈదుకుంటా వస్తూ ఉన్నాడు అనమాట. అది చూసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనుకున్నాడంట. అలాగా వాళ్ళందరినీ కూడా రెడీ చేశాడు అనమాట. ఇతరులకు హెల్ప్ చేయాలంటే ఇలాగ మనం ఉండాలి, ఏది ఇంపార్టెంట్ అది చూసుకోవాలి, అవన్నీ కూడా. సరే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ అది ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. జాన్, ఎంత కష్టపడి మా కోసం వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇప్పుడు లేకపోతే ఇంకా తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. టిల్ వీ గ్రో ఆర్ టిల్ వీ గెట్ సమ్ ఫుడ్, దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్ అని వాళ్ళు చాలా సంతోషపడతారనమాట. తర్వాత ఇంకా ఫుడ్ అదంతా ఇచ్చేసిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అవుతారు. చాలా అలసిపోయారు కదా అందరు, ఈత కొట్టి ప్రయాణం చేసి. ఆ రోయింగ్ కూడా ఇట్లా గట్టిగా అంటా ఉండాలన్నమాట పడవ నడిపినంతసేపు. సరే, అది అయిపోయిన తర్వాత ఇంకా వెళదాము అంటాడు. అప్పటికే కొంచెం ఈవినింగ్ అవుతుంది అనమాట. ఇంకా వెళదామా అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ బోట్ అక్కడెక్కడో మునిగిపోయింది. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు అదర్ ఎండ్ ఆఫ్ దీనిలో ఉన్నారు కాబట్టి దీని మీద నుంచి ల్యాండ్లోంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ల్యాండ్లోంచి వెళ్ళొచ్చు, కానీ ఇట్స్ వెరీ రిస్కీ. మధ్యలో చిన్న గూడాలు అంటారు. గూడాలు అంటే స్మాల్ విలేజెస్ ఉంటాయి అనమాట. అక్కడ వాళ్ళు చాలా వెరీ వెరీ డేంజరస్ పీపుల్. వాళ్ళు కళ్ళకు కనపడకుండా వీళ్ళు వెళ్ళాలి, చాలా కష్టము. అయితే వెళదాము రండి, ఇప్పుడు కొంచెం చీకటి పడుతుంది కదా, ఎలాగో విల్ గ్రో అప్ అండ్ విల్ గో, తడుముకుంటూ పోదాము అని అంటే వీళ్ళు అన్నారంట. వీళ్ళందరికి కూడా వీళ్ళు యేసుప్రభువుని కొంచెం నమ్ముకున్నారు, కానీ చీకటి అంటే భయం అనమాట. అక్కడ వాళ్ళందరికి కూడా బ్యాచ్ వాళ్ళకి అందరికి కూడా చీకటి అంటే చాలా భయం. కాబట్టి అమ్మో చీకటి ఉంది, మేము ఇట్స్ డార్క్, వి కాంట్ కమ్ అని అందరు అంటారు. అయ్యా ఒక్కళ్ళన్నా తోడు రండి అంటే మేము రాము అంటాము. సరే, ఈయన నైట్ అక్కడ ఉండటానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒకళ్ళిద్దరిని ఇంటి దగ్గర కాపలా పెట్టొచ్చారనమాట. చెప్పాను కదా, వాళ్ళు చాలా థీవ్స్ అని. ఏముంటే అవి వాళ్ళు రాబ్ చేసుకొని వెళ్ళిపోతారు. బయట బట్టలు ఉంటే బట్టలు తీసుకెళ్ళిపోతారు, చిన్న వస్తువు పెడితే అది తీసుకెళ్ళిపోతారు, స్టూల్ పెడితే అది తీసుకెళ్ళిపోతారు, అన్నీ అనమాట. కొన్నిసార్లు బ్రేక్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి మొత్తము ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నేను ఎట్లాగన్నా వెళ్ళాలి, వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండరు కదా, నేను వచ్చేస్తానని చెప్పాను వాళ్ళకి అని చెప్పేసి, సరే ఐ విల్ గో అలోన్ అంటాడు. అంటే మిస్సీ, వాట్ ఈస్ దిస్, రాత్రిపూట నువ్వు ఒక్కడివే వెళ్తావా అంటే ఎస్ ఐ విల్ గో, ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ మీ అని చెప్పేసి అంత చీకట్లో ఆయన బయలుదేరి ఇట్లాగనమాట. ఏం కనపడుతుందా, ఇట్లా తడుకుంటా కొంచెం స్టార్స్ అవి ఆకాశంలో. ఏదైనా క్లియరింగ్కి వచ్చినప్పుడు కొంచెం కనిపిస్తుంది, మిగతా అంతా కూడా అట్ట డార్క్నెస్ అనమాట, పిచ్ డార్క్ అంటారు కదా, అట్లా ఉంది. చెట్లన్నీ అడ్డం వచ్చేసి అయినా కూడా అలాగా వాటిని తోసుకుంటా ఇంకా వెళ్తా ఉంటాడు. ఈ పక్క నుంచి రోరి చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అలాగే వెళ్తా ప్రేయర్ చేసుకుంటా, లార్డ్ హెల్ప్ మీ టు సమ్హౌ రీచ్ మై హోమ్ అని ప్రార్థన చేసుకుంటా వెళ్తూ ఉంటాడు. చూడండి, ఎవ్రీ మినిట్ కూడా ఆయన ప్రేయర్ మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. సరే, అక్కడికి వచ్చేసిన తర్వాత సడన్గా ఇది కూడా ఆయనకి న్యూ రూట్, మెల్లమెల్ల కనుక్కుంటా అట్లాగా ఊహించుకుంటూ వెళ్తున్నాడు అనమాట. వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే పెద్ద కొండ ఉందంట, బిగ్ రాక్ ఉంది, పెద్ద కొండ లాంటిది అడ్డం ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆ కొండ రాక్నిక్కి అవతల వైపు దిగాలి. చీకటి, ఏం కనిపించట్లా, ఇంకా అక్కడ ఆగటానికి ఏమీ ప్లేస్ లేదు, అక్కడంతా కూడా ఫారెస్ట్. కాబట్టి ఇంకా అది ఎక్కడానికి రెడీ అవుతాడు. ఆ కొండ మీద ఏమవుతుందంటే చెట్లు మొలుస్తాయి అన్నమాట. ఆ చెట్లు ట్రీస్ అవి ఉన్నప్పుడు దాని రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ కొంచెం కనిపిస్తూ ఉంటాయి.
ఆ రూట్స్ని ఇట్లా పట్టుకుంటా, ఆ రూట్స్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే గట్టిగా లాగితే ఆ చెట్టు కూడా పడిపోతుంది దీని మీద. అయినా అట్లాగా ఎంతో కష్టపడి ఆ రూట్స్ని బట్టి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది, ఇంకా పైన ఉంది, ఇంకా పైన ఉంది అట్లా అనుకుంటా పైకి దాకా వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత స్కై వైపు చూస్తాడు. తర్వాత కిందకి చూస్తే ఇప్పుడు దిగాలి, స్టీప్ ఉందన్నమాట. ఎక్కేటప్పుడన్నా కొంచెం చెట్లు అవి ఇవి ఉన్నాయి, కానీ కిందకి దిగాలంటే అలా జారుకుంటూ కిందకి దిగాలి. అరే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా టైం లేదు, ఇంత దూరం వచ్చేసాడు, ఇంకా ఈ క్లిఫ్ మీద ఉన్నాడు, ఇక్కడ కొండ పైన ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇంకా సరే ప్రేయర్ చేసుకొని అటు చూస్తే సముద్రము ఆ రాక్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. చాలా దగ్గరకు ఉంటే ఇంకా ఏం చేస్తాడు, ఎంత లోతు ఉందో, ఒకవేళ నేను జారి సముద్రంలో పడ్డాను అనుకోండి, ఇఫ్ ఐ ఫాల్ ఇన్ టు ద సీ హౌ డీప్ ఇట్ ఈస్ అని తెలుసుకోవడానికని ఒక రాయి వేస్తే బుడుంగా లోపలికి వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది అనమాట. నాయిస్ కొంచెము షోర్ ఉంటే ఒక చప్పుడు, బాగా డీప్ ఉంటే ఒక చప్పుడు. ఇంకా కొంచెము అటు ఇటు నడిచి మళ్ళీ ఇంకొక రాయి వేస్తాడు. ఇంకా చివరికి ఒక్క రాయి కూడా దొరకలేదు వేయటానికి. దొరక ఏం చేస్తాడంటే పాపం ఒక అంబ్రిల్లా పెట్టుకుంటాడు అనమాట, దగ్గర ఒక ఫోల్డెడ్ అంబ్రిల్లా. ఆ అంబ్రిల్లా కూడా పడేసేస్తాడు దానిలోకి. ఎందుకంటే తెలుసుకోవాలి, ఈయనకి ఈత రాదు కదా, హీ డజంట్ నో స్విమ్మింగ్, కాబట్టి అక్కడ అది వేసేస్తాడు. అది కూడా గుడుంగని లోపలికి వెళ్తుంది. ఇంకా లాభం లేదు, నేను వెళ్ళాల్సిందే, గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నేను ఆ నీళ్ళల్లో పడకుండా ప్రభు సాయం చేస్తాడని అలాగా జారుకుంటా మెల్లగా అక్కడి నుంచి ఆ కొండ మీద నుంచి ఎక్కడం ఎంత కష్టమైందో అలా జారటం, బ్లైండ్గా జారటం అనమాట. బ్లైండ్గా ఇంకా అది ఒక ఫ్యూ మినిట్స్ అయినా కూడా అది ఫ్యూ ఏజెస్ లాగా, అవర్స్ లాగా, డేస్ లాగా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇట్లాగా మెల్లమెల్లగా ఇంకా గాల్లో వేలాడుకుంటా జారుకుంటా టప్మని ఆ నీళ్ళల్లోకి వస్తాడు. అంతా కూడా తడిసిపోతాడు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఎక్కడైతే అయినా జారుకుంటూ పడ్డాడో ఇట్ వాజ్ నాట్ దట్ టీమ్, ఈయన నడిచేంతా ఉందన్నమాట. అలాగా నడుచుకుంటా ఇంకా ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి వాళ్ళకి చీకటి అంటే భయం కదా, ఆ లోపల కూర్చొని లోపల నేటివ్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు భయపడుకుంటా ఉన్నారు. ఇంకా రాలేదంటే ఈయన ఒక్కడే వస్తాడు. రాగానే మిస్సీ యూ కేమ్ ఆల్ ద వే అలోన్ అని అడుగుతారు. ఒక్కడే వచ్చావా అంటే అవును ఒక్కడనే వచ్చాను అని అంటే, ఎవరు తోడు రాలేదా అంటే దేర్ ఆల్ అఫ్రైడ్ అంటే, హౌ యువర్ గాడ్ ప్రొటెక్టెడ్ యూ అంటే వెంటనే చెప్తాడనమాట. మరి నాకు ప్రొటెక్షన్ ఇచ్చిన దేవుడు మీకు కూడా ప్రొటెక్షన్ ఇస్తాడు, కాబట్టి మీరు కూడా ప్రతిసారి యేసుప్రభుని నమ్మండి, యేసుప్రభుని ప్రతి విషయం మీద కూడా దేవుని మీద ఆధారపడండి అని చెప్తాడనమాట. ఈ స్టోరీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మనము దేవుని మీద ఎక్కువ ఆధారపడతామో తప్పనిసరిగా నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయంలో పేరెంట్స్ మీద, లేకపోతే వేరే వాళ్ళ మీద, రిలేటివ్స్ మీద మనము ఆధారపడి వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు, నాకు నోబడీ హెల్ప్ మీ, నోబడీ కేమ్ టు సీ మీ, ఇలాంటి క్రిస్టియన్ లైఫ్లో ఉండకూడదు. మన పిల్లలు బాగా చిన్నప్పటి నుంచే నేర్చుకోండి. మీ అండ్ గాడ్, దేవుడు నేనే, గాడ్ విల్ హెల్ప్ మీ, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్ అంటారు కదా. కాబట్టి అలాగా ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇంకా డే బై డే లైఫ్ ఆ ఐలాండ్లో చాలా కష్టమవుతుంది. ఈయనకే కాదు, ఇంకా అక్కడక్కడ కొంచెం మిషనరీస్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా లైఫ్ చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కొందరు నమ్ముకుంటున్నారు, చర్చ్ కూడా కొంచెం రన్ అవుతుంది బాగానే, అయితే ఎప్పుడు చూసినా పోట్లాటలు అంటే ఏదో ఇట్లా కొంచెం కాదు, చంపుకోవటమే అనమాట. తర్వాత చిన్న విలేజెస్ అక్కడక్కడ ఉంటాయి కదా, ఒక విలేజ్కి పడదు, మళ్ళీ వాళ్ళు పోట్లాడుకోవటము, ఆ పోట్లాట అంతా అటు ఇటు చేసి మళ్ళీ మిస్సీ మీద పడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఇంకో పోట్లాట వచ్చింది. అదేంటంటే ఐలాండ్ ఇలా ఉందనుకోండి, ఈ ఐలాండ్లో ఈ సీ ఉంది కదా, సీకి దగ్గరగా ఉండే వాళ్ళనేమో హార్బర్ పీపుల్ అంటారు. తర్వాత ఈ మధ్యలో అడవులన్నీ ఉంటాయి కదా, అడవుల్లో మధ్యలో ఉండే వాళ్ళనేమో ఇన్లాండ్ పీపుల్ అంటారు. ఈ హార్బర్ పీపుల్కి ఇన్లాండ్ పీపుల్కి ఎప్పుడు యుద్ధం అనమాట. వీళ్ళు ఇక్కడికి చేపలు పట్టుకోవడానికి దేనికన్నా వచ్చారనుకోండి, వీళ్ళు గొడవ చేస్తారు. వీళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఏమన్నా ట్రీస్కి ఏమన్నా కోసుకోవడానికి వస్తే వీళ్ళు అల్లరి చేస్తారు. అట్లా అంతా చేసి ఒకరోజు ఏం చేస్తారంటే ఆ ఫైటింగ్ కాస్త మిషనరీ జాన్ ప్యాటన్ మీదకి వెళ్ళిపోయి ఈ హార్బర్ వాళ్ళు అంటారు,
ఈ మా దగ్గర ఉంటున్నాడు ఈ జాన్ ప్యాటర్న్, అందుకనే మీరందరూ మాట మా దగ్గరికి వస్తున్నారు, మా దగ్గర ఉండకూడదు, ఆయన వెళ్ళిపోవాలంటారు. ఎక్కడికి వెళ్తాడు ఇన్ని రోజులు అయిన తర్వాత? ఇంకా తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే ఇంక మళ్ళీ ఈ వీళ్ళు ఉంచుకోలేరు ఆయన్ని, జాన్ ప్యాటర్న్ని. ఆయన ఇచ్చే ఫిష్ హుక్స్ అవన్నీ తీసుకుంటారు కదా, ఆయన ఉంచుకోండి మీరని వీళ్ళు ఏదో ఒకటి అనమాట ఒక రీజన్ పెట్టుకొని అలాగా పోట్లాడుతూ ఉంటుంటే ఒకరోజు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కలిసి ఒకరోజు అందరము ఫైటింగ్ చేసుకుందాం ఒకరోజు. ఆ ఫైటింగ్ చేసుకున్న తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళు అంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు జాన్ ప్యాటర్న్ పెట్టుకోవాలి అని ఒక సిల్లీ ఫైటింగ్ పెట్టుకుంటారు. అంటే దే వాంట్ ఎ రీజన్ టు ఫైట్. ఎవరన్నా మనలో అట్లా ఉన్నారా? ఒక రీజన్ దొరికితే చాలు ఫైటింగ్కి, ఒక రీజన్ దొరికితే చాలు కోపం తెచ్చుకోవడానికి, ఒక రీజన్ దొరికితే అలగటానికి, అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేయకూడదు అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఇంగ్లాండ్ నుంచి ఒక మిషనరీ వస్తాడనమాట. ఆయన పేరు ఇయాన్ అన్న మిషనరీ వస్తాడు. వచ్చి ఈయన లోపల ఉంటే మిస్సీ కమ్ విత్ మీ అంటాడు. అనగానే ఈయనకి భయం వేస్తుంది అనమాట. ఎవరన్నా ఇట్లా వచ్చి కమ్ విత్ మీ అన్నారంటే ఏదో ఒక బ్యాడ్ ప్లాన్ వేసి ఉంటారు అని ఈయనకి అర్థమవుతుంది. అంటే ఐ కాంట్ కమ్ నవ్ అంటే నో కమ్ క్విక్లీ ఫాలో మీ అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆయన మాట వినకపోతే చాలా కష్టం. ఇంకేం చేయాలి? ఆయన్ని ఇంకా ఫాలో అవుతాడు. ప్రభా నన్ను ఏదో ప్లాట్లో చేయటానికి, నన్ను ఏదో చేయటానికి, దే వాంటెడ్ టు డూ సమ్ హార్మ్ టు మీ, దట్స్ వై ఆల్ దీస్ పీపుల్ కేమ్ టు మీ అని ప్రేయర్ చేసుకొని, దట్స్ వై దిస్ చీఫ్, చాలామంది ఒక్కొక్క దానికి ఒక్క చీఫ్ ఉంటారనమాట. ఈ చీఫ్ కేమ్ టు మీ అని చెప్పేసి ఇంకా ప్రేయర్ చేసుకొని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే భయం వేసిపోతుంది అనమాట. ఇక్కడ అందరు కూడా ఇన్లాండ్ వాళ్ళందరూ ఇటువైపు నిలబడ్డారు. తర్వాత హార్బర్ వాళ్ళందరూ కూడా, హార్బర్ అంటే తెలుసు కదా, ఈ ఒడ్డున ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా హార్బర్ వాళ్ళందరూ కూడా ఒక చోట నిలబడ్డారు. ఇంకా అందరి చేతుల్లో యాక్స్లు ఉన్నాయి, స్పియర్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నారనమాట వార్ కోసం అని చెప్పేసి. అలాంటి చోటకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మధ్యలో నిలబెడతాడు ఇయాన్. మధ్యలో నిలబెట్టేసిన తర్వాత చెప్తాడనమాట, మిస్సీ లుక్ హియర్, వీఆర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, మేమందరం కూడా నీకు ఫ్రెండ్స్మి. సి దే ఆర్ ఆల్ ఎనిమీస్, వాళ్ళందరూ కూడా నీకు ఎనిమీస్. మేము ఇన్లాండ్ పీపుల్ అందరం కూడా నీకు మంచిగా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక్క మాట చెప్పు, మొత్తం ఆ హార్బర్ పీపుల్ని చంపేస్తాము అని అన్నారంట. ఎంత డిఫికల్ట్ టైమ్స్ అంటే మామూలుగా ఇలాంటి సిచ్యుయేషన్ మనకు అసలు ఎప్పుడు రాదు. మనం ఇప్పుడు కూడా మనల్ని ఎవరైనా చంపుతారు బయటకు వస్తే అన్నది లేదు కదా. ఎవరో ఒకళ్ళు కొంచెం చిన్న పోట్లాడుతున్నారు, మనల్ని ఏదన్నా ఒక మాట అన్నారంటేనే మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి మీ మమ్మీకి చెప్తారు. ఇక మీ మమ్మీ బయలుదేరుతుంది, ఎవరు అనింది నా కూతుర్ని, ఎవరు అన్నారు నా కొడుకుని, వాళ్ళు సండే స్కూల్ టీచర్లు అవనాయి, లేకపోతే దేవుని సేవకులు అవని, వాళ్ళని వచ్చి ఎందుకు కొట్టావు, వాళ్ళని కొట్టావా, వీళ్ళని కొట్టావా అని మమ్మీ వాళ్ళ చేత పోట్లాట్లు పెట్టిస్తారు కదా. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్నాడు ఆయన. అయినా కూడా దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు అలాగా పోట్లాటికి రారు. నన్ను ఎందుకు కొట్టావు, నా పిల్లని ఎందుకు కొట్టావు అని అడగరు. మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సండే స్కూల్ ఆంటీల మీద వెళ్ళి చాడీలు చెప్పటము, అలాంటి చాలా వెరీ వెరీ బ్యాడ్ థింగ్స్ మనం చేయకూడదు. సరే చెప్పు అనగానే ఈయన అంటాడు, సి నేను అందరి ఫ్రెండ్ని, నేను మీకు ఫ్రెండ్ని, వాళ్ళకి ఫ్రెండ్ని. మీరు ఫైటింగ్ చేసుకున్నారనుకోండి, మీ వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ బ్యాడ్ థింగ్స్. దేవుడు ఉన్నాడు కదా, ట్రూ గాడ్, హీ డజంట్ లైక్ ఫైటింగ్. ఆయనకి ఫైటింగ్లు అంటే ఇష్టం లేదు. ఆయన అందరికీ ఫ్రెండ్, మీకు కూడా ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండ్. ఆయన నమ్ముకోండి, అప్పుడు ఈ ఫైటింగ్స్ అన్నీ పోయి అందరం మనం హాయిగా కలిసి ఉండొచ్చు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అందరికా ఊరుకుంటారు. వాళ్ళేంటి, చిన్న రీజన్ చాలు పోట్లాడుకుందాము అని వచ్చారు కదా. ఇప్పుడు అది లేదు. ఈయనము ఆల్ ఆర్ యువర్ మై ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. మీరు ఫ్రెండ్సే, వాళ్ళు ఫ్రెండ్సే అని చెప్తా ఉంటుంటే ఇంకేం చేయలేక ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఓకే నువ్వు చెప్పిన మాట వింటాంలే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు టెంపరీగా కొంతసేపు ఆ యుద్ధము, ఆ ఫైటింగ్ అవన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. అట్లాగా ఆ టైంలో ఎంత హెల్ప్ కావాలో దేవుడు అట్లాగా చేస్తూ ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇయానే వీళ్ళంతా కూడా చేసింది. ఆ రోజు మంచిగా మనం ఫైటింగ్ చేసుకునేవాళ్ళం, ఎవరొకళ్ళు చచ్చిపోయేవాళ్ళు, మంచిగా వండుకొని తినేవాళ్ళం, కుక్ చేసుకొని తినేవాళ్ళము. అది లేకుండా ఈయన అంతా ఆపేశాడు అని చెప్పేసి ఈ ఇయాన్ని తీసుకొచ్చాడు అని చెప్పేసి
ఇయాన్ మీద ఎట్లాగైనా పగ తీర్చుకోవాలనుకుంటారు. అనుకొని వాళ్ళ వాళ్ళు ఎలాగో మెల్లగా ఆయనకి పాయిజన్ చేస్తారు. పాయిజన్ చేయటం అంటే తినే ఫుడ్లోనో ఎక్కడో ఈ వాళ్ళ దగ్గర అన్ని పాయిజనస్ చెట్లు కూడా ఉంటాయి కదా, పాయిజన్ కలిపేస్తారనమాట. పాపం ఆయనకు తెలీదు, తినేస్తాడు, సిక్ అయిపోతాడు. సిక్ అయిపోతే ఇప్పుడేమనుకుంటున్నారు వాళ్ళు, ఎవరో విచ్ క్రాఫ్ట్ చేశారు, మంత్రం వేశారు అన్న సంగతి అందరు చెప్పుకుంటున్నారు. ఎవరో మంత్రం వేశారంట ఆయన మీద అని. ఈయనకు కూడా తెలుస్తుంది, మన జాన్ పేటన్కి కూడా తెలిసి, అట్లాంటి విచ్ క్రాఫ్ట్లు ఏం లేవు, పని చెయ్యవు కూడా. ఇప్పుడు ఇంకా యేసుప్రభుని కూడా నమ్ముకుంటున్నాడు. నేను నమ్ముకున్న వాళ్ళ మీద విచ్ క్రాఫ్ట్ ఏం కూడా పని చేయదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాడు, కానీ అర్థం చేసుకోవట్లేదు. అయితే ఒక రోజు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి కొందరు వస్తారు. వచ్చి ఇయాన్ చచ్చిపోయేటట్లున్నాడు, మా చీఫ్ ఒకసారి నిన్ను రమ్మంటున్నాడు, వస్తావా అంటే మళ్ళీ ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఏంటో చేస్తున్నారు వీళ్ళు, ఏదో సమ్ ప్లాట్ ఈజ్ దేర్, నా మీద కుట్ర, కాబట్టి ప్రభా నువ్వే నన్ను కాపాడు అని చెప్పేసి మళ్ళీ బయలుదేరుతాడు. వాళ్ళతో బయలుదేరేసి వెళ్ళేటప్పటికి నిజంగానే ఇయాన్ చాలా సిక్కుగున్నాడు అనమాట, చనిపోయేటట్లు ఉన్నాడు. అర్థం చేసుకుంటాడు, ఈయన బాడీ కూడా బ్లూ అవుతుందంటే సమ్ పాయిజన్ ఆయన మీదకి వేశారు, ఆయన పాయిజన్ తీసుకున్నాడు తెలియక, కాబట్టి అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. సరే, అందరూ ఆయన చనిపోతుంటే దగ్గర ఉండాలి కదా, దగ్గర ఉండకుండా ఏం చేస్తున్నారంటే ఈయన లోపలికి వెళ్ళగానే తలుపేసేసి ఒక్కసారి అందరూ బయటకు వెళ్ళిపోయారంట. బయటకు వెళ్ళిపోగానే ఇంకా డౌట్ వచ్చేసింది, ఒక్కసారి చాలా భయం వేసింది అనమాట. ఏంటి తలుపేసి వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడినే వదిలిపెట్టేసి ఇక్కడ అని అనుకుంటున్నారు. నిజంగానే వాళ్ళు ఒక ప్లాన్ చేశారనమాట. ఇయాన్కి చెప్పారు, ఇయాన్ నువ్వు చచ్చిపోతున్నావు, ఎలాగో చచ్చిపోతావు, నువ్వు ఈరోజు ఒక పని చేయాలి, మిస్సీని మీ దగ్గరికి పంపిస్తాను, ఇదిగో నీ బెడ్ కింద ఒక కత్తి పెడతాము, ఒక నైఫ్, ఆయన్ని పొడిచేసేయి, నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, ఎలాగో నీకు బాగాలేదు, ఆయన చచ్చిపోతాడు, కాబట్టి మాకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఇంకా వేరే మిషనరీస్ వచ్చి ఎంక్వైరీ చేస్తే కూడా మేమెవరు పట్టుబడము, మేమందరం కూడా ఎస్కేప్ అవుతాము, అలా చెయ్యి అని చెప్పి ఆయనకు ఒక కత్తి, ఒక పెద్ద నైఫ్ ఆయన బెడ్ కింద పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన చనిపోయేటట్లున్నాడు. ఆయన కూడా ఈయన వచ్చి, ఇయాన్ డోంట్ బీ అఫ్రైడ్, బిలీవ్ ఇన్ గాడ్, గాడ్ విల్ హెల్ప్ యూ అని మెల్లగట్లాగా మోకరించి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన వెంటనే ఆ బెడ్ కింద నుంచి ఒక లాంగ్ నైఫ్ ఇలా తీసాడంట. తీసేసి ఆయన హార్ట్ దగ్గరికి పెట్టేశాడు. పెట్టగానే మామూలుగా అయితే లేచి పరిగెత్తుతాం కదా, ఏం పరిగెత్తలేదంట. జాన్ అలాగే ప్రేయర్ చేసుకుంటా అలాగే ఉన్నాడనమాట, స్టాచ్యూ లాగా. ఉన్నప్పుడు ఆయన కత్తి ఇట్లా పెట్టి మళ్ళీ ఆ కత్తి తీసేసాడంట. తీసేసి మళ్ళీ బెడ్ కింద పెట్టి ఎస్కేప్ ఫ్రమ్ హియర్, రన్ అవే ఫ్రమ్ హియర్, వెళ్ళిపో అని చెప్పాడంట. చెప్పగానే ఇంకైనా లేచేసి పరిగెత్తుకుంటా ఆ బుషెస్లోంచి దూరుకుంటా ఇంటికి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు అర్థమవుతుంది, ఇక్కడ కొంతకాలం నేనున్నాను, తర్వాత ఇంకేదో చెయ్యాలి నేను, ఐ మే హ్యావ్ టు గో బ్యాక్ అండ్ బ్రింగ్ సమ్ మోర్ పీపుల్, ఇంకా ఎక్కువ మందిని తేవాలేమో, వీళ్ళు ఇక్కడ నేను చేయాల్సిందంతా చేశాను, ఏం చేయాలా అని ప్రేయర్ చేసుకుంటా ఉంటున్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక్కసారిగా చాలామంది ఇంటి మీదకి దాడి చేశారంట. కనపడుతున్నారు కదా, ఎట్లా ఉన్నారు కదా, ఈ యాక్సెస్ అవన్నీ కూడా పెట్టుకొని వాళ్ళందరూ కూడా దాడి చేసి ఇంటి మీదకి ఇసిరేస్తున్నారంట. ఆయన ఏంటి అల్లరి అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒకసారి లేచి చూస్తే ఏముంది, ఒక యాక్స్ సీదా ఆయన మీదకి వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది అనమాట. అప్పుడు వెంటనే ఈ డగ్డం ఈ కిందకు వంగేశాడంట. వంగగానే ఆ యాక్స్ అట్లా వెనక్కి వెళ్ళి పడిందంట, ఇంట్లో పడిందనమాట. అది చూసినప్పుడు ఆయనకి చాలా భయం వేసింది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంతవరకు ఇంటి మీదకి ఇంతమంది రాలేదు, ఏదో మొదట్లో అట్లా వచ్చారు, కానీ ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వస్తే చంపాలని ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏకంగా ఇంటి మీదకే వచ్చారు అని చెప్పేసి ఇంకా అలాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా ఏం చేశారు, వచ్చిన వాళ్ళు కొందరు, ఆయన పక్కన ఒక స్టోర్ రూమ్ ఉంటుందన్నమాట. ఆ స్టోర్ రూమ్లో ఆయన బట్టలు, ఆయన సామాన్లు, ఇంకా తర్వాత కష్టపడి పొలంలో అంతా కూడా క్రాప్ పండించుకుంటాడు కదా, ఆ కార్న్, వీట్ అవన్నీ కూడా లూటీ చేసేసుకుంటున్నారండి. ఎవ్వరికి అందింది వాళ్ళు ఏ అని అరుచుకుంటా అదంతా పగలగొట్టేసి అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు.
ఇంకా నేను ఇక్కడ ఉండలేను అన్న సంగతి ఆయనకి అర్థమైపోయి ఏం చేశాడంటే వెనకాల చిన్న బ్యాక్ డోర్ ఉంటే దానిలోంచి ఇట్లా దూరి ఇట్లాగా పాక్కుంటా బయటికి వెళ్ళి ఈ కొమ్మలు దాటుకొని చెట్లు దాటుకొని చివరికి ఇంకొక విలేజ్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక నవాకి అని ఒక ఆయన చీఫ్ ఉన్నాడు అనమాట. ఆయన యేసుప్రభుని గురించి ఆ విలేజ్కి వెళ్ళి చెప్పినప్పుడు నమ్ముకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ హెల్ప్ మీ నవాకి, వీళ్ళందరూ కూడా ఇంటి మీద పడి అట్లా చేస్తున్నాడు, ఐ విల్ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్ అంటే ఓకే ఉండు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు చెప్తాడనమాట, నువ్వు ఇంకా వెళ్ళాలి, మళ్ళీ గో బ్యాక్, మళ్ళీ తర్వాత దేవుడు మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ రావచ్చు. ఈయన కూడా చెప్తాడు అలాగ చేస్తే మంచిది అని. అలాగా ఆ రోజంతా ప్రేయర్ చేసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఏదో కొంచెం తినేసి ఆఫ్టర్నూన్ అయ్యిందో లేదో మళ్ళీ ఈయన ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని మొత్తము వాళ్ళ పెద్ద మాబ్ లాగా వీళ్ళ మీదకి వచ్చేసి, నవాకి బ్రింగ్ హిమ్ అవుట్, ఆయన బయటకు తీసుకురా లేకపోతే నిన్ను కూడా చంపేస్తాము అంటారు. ఈ నవాకి భయం వేసేసి మిస్సి మనం పారిపోదాం పదా అని చెప్పేసి ఈ హార్బర్ వైపు పరిగెత్తుతూ ఉంటాడు. అయితే ఆ నవాకి లేమ్ మ్యాన్ అనమాట, కుంటాయన, పరిగెత్తలేకపోతూ ఉంటాడు. ఇంకా కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఆయనకి చేతగాక ఏం చేస్తాడంటే అక్కడ ఒక బోట్ బోర్లేసి పాత బోట్ పడి ఉంటే అక్కడ కూర్చుంటాడు. కూర్చొని మిస్సి ఇంకా మనం ఏం చేయలేము, నువ్వు యు నీల్ డౌన్ అండ్ ప్రే అంటాడు. ఆయన ఇద్దరు కలిసి ప్రేయర్ చేస్తారనమాట. ప్రభా ఇలాంటి చోటుకు వచ్చాము, ఇంత డేంజర్లో ఉన్నాము, లార్డ్ ప్లీజ్ ప్రొటెక్ట్ అని చెప్పేసి బాగా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే నిలబడతారు. ఎన్నిసార్లు కాపాడుతున్నాడు కదా లయన్స్ మౌత్ని, డానియల్ స్టోరీలో ఒక్కసారే మూసాడు, కానీ వీళ్ళకైతే ఈ దేవుడు మళ్ళీ హెల్ప్ చేస్తా. ఇదంతా ట్రూ స్టోరీ, ఇట్స్ నాట్ సమ్ ఫిక్టీషియస్, ఏదో కల్పించి అది చేసింది కాదు, నిజంగా జరిగిన సంగతులు. ఏ రోజుకి ఆ రోజు ఆయన ఎలాగా క్యానిబాల్స్ మధ్యలో జీవించాడో మనం చూస్తున్నాము. కాబట్టి అట్లాగా చేసినప్పుడు ఇంకా వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఈ లైఫ్లో మన మిషనరీకి చాలా సంగతులు జరిగినాయి అన్నమాట. ఏం జరిగినాయి అంటే ఫస్ట్ వచ్చాడు కదా ఒక చోట, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు కదా, వైఫ్ సంగతి మనం మాట్లాడుకోలేదు, వైఫ్ని కూడా తీసుకొని వచ్చాడు కదా, ఆమె ఒక బేబీ పుట్టాడంట. పుట్టిన తర్వాత అక్కడంతా ట్రాపికల్ ఫీవర్స్ అన్నమాట. అక్కడ ఎక్కువ చెట్లు వీటికి ఎప్పుడు ఏదో ఒక జ్వరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లా ఈ కరోనా ఈ కోవిడ్ వచ్చేసింది కదా, అలాగ వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ ఫీవర్తో ఆ బేబీ పుట్టగానే చనిపోయాడంట. తర్వాత ఎట్లా ఉంటుంది కదా, ఇంత దూరం వచ్చారు, తర్వాత ఆమె కూడా చనిపోయింది. కొన్ని ఫ్యూ మంత్స్లోనే చనిపోయారు. ఏం చేయాలి, కొంచెం బరీ చేద్దాము, గుంట తవ్వుతాము, సమాధికి ఎవరన్నా వస్తారా అంటే ఒకళ్ళు హెల్ప్ చేయలేదంట. మేము రాము మాకు భయం, మేము రాము అని చెప్పేసి అందరు వెళ్ళిపోయారంట. ఏడ్చి ప్రేయర్ చేసి ఎవరికైనా ఫోన్లు చేసి చెప్పడానికి ఫోన్లు లేవు, లెటర్స్ రాయడానికి పోస్ట్ మ్యాన్ లేడు, ఏమీ లేదు వేరే వాళ్ళకి కబురు చేయడానికి. ఆయన బాగా ఏడ్చి ఏం చేశాడంటే ఆయనే ఇంటి దాని వెనకాల ఒక గుంట తవ్వి ఒక బరియల్ గ్రౌండ్ లాగా తయారు చేసి భార్యను దానిలో పెట్టేసి తర్వాత మళ్ళీ అంత మూసేశాడంట. తర్వాత ఇంకో విషయం చెప్పాను కదా, ఏం దొరకకపోతే డెడ్ బాడీస్ని తింటారని. ఇంకెప్పుడు వీళ్ళు ఆమెను పాతి పెట్టిన తర్వాత ఆ బాడీ తినడానికి కూడా వస్తారు. ఇది చూసి ఇవి చెప్పే విషయాలు చూసి అమ్మ ఏంటి స్కేరీ థింగ్స్ అని మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇవి రియల్ థింగ్స్, రియల్గా ఈ లోకంలో జరిగిన సంగతులు. ఇంకా ఇలాంటి వాళ్ళు అండమాన్స్లో కానీ అక్కడ ఇక్కడ ఉన్నారు. ఇంకా మన దేశంలో కూడా సమాధుల్లోకి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ఇంట్లో కంఫర్టబుల్గా ఉండి, కంఫర్ట్ జోన్ అంటారు కదా, అట్లా ఉన్నాం మనం. అన్నీ తినుకుంటా అల్లరి చేసుకుంటా ఏదైనా దొరకకపోతే మొండికేసుకుంటా అట్లా ఉండొద్దు పిల్లలు. కాబట్టి నిజంగా మిషనరీస్ ఇలాగా కష్టపడ్డారు. కాబట్టి అక్కడ వాళ్ళ వైఫ్ గ్రేవ్ యార్డ్ మీద పడుకున్నాడంట. ఎట్లుంటుంది కదా, మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. సండే స్కూల్ టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా మన ముందు ఉన్న మిషనరీస్ ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారు. వాళ్ళందరూ చేసిన త్యాగాల మూలంగా మనకి ఈ మంచి కంఫర్టబుల్ లైఫ్, ఒక చర్చ్, ఇవన్నీ కూడా దొరికినాయి. ప్రతి చిన్న దానికి కూడా మనం అలుగుతాము,
కష్టపడతాము, ఫ్యాన్ కింద కూర్చోవాలంటాము, తర్వాత ఇంకా పిల్లర్ కింద కూర్చోవాలంటాము, నాకు చైర్ కావాలంటాము, ఎన్ని ఫెసిలిటీస్ అడుగుతాం కదా. అయితే ఏమీ లేదు అక్కడ. భార్య దాని మీద నైట్లు పడుకున్నాడు అనమాట, వాళ్ళు వచ్చి ఏం చేయకుండా, అలాగా నిద్ర లేకుండా కాపలా కాసుకుంటా అట్లాంటి లైఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చినాక నవాకి కూడా అంటాడు, వెళ్ళిపో నాయన ఇక్కడి నుంచి, మిస్సీ యు గో బ్యాక్, ఇక్కడ వద్దు అని అంటారు. అలాగే కొంతమంది మిషనరీస్ అందరు కూడా ఐలాండ్లో పనిచేస్తున్నారు కదా, అందరికీ చాలా బ్యాడ్గా ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. వెళ్ళి మళ్ళీ కొంచెం ప్రేయర్లో స్పెండ్ చేసి, ఇప్పుడు వీళ్ళు బట్టలు అయిపోయినాయి, వీళ్ళు తెచ్చుకున్న దుప్పట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి కదా, ఇన్ని ఇయర్స్లో అన్నీ కూడా చినిగిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ కొనుక్కోవాలి. మళ్ళీ మెడిసిన్స్ అయిపోయినాయి, వీళ్ళందరికీ మెడిసిన్స్ తెస్తారు, అవన్నీ అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తారంటే కొందరు వెళ్దాం అనుకుంటే మనం ఏదైనా టికెట్ కొనుక్కొని వెళ్ళడానికి ఏదన్నా షిప్ రెడీగా ఉందా? ఎవ్వరు లేని చోటది ఒక షిప్ కూడా రాదనమాట. ఎవరన్నా మిషనరీస్ కోసమనే ఒక షిప్ ఎవరన్నా వస్తూ ఉంటుంది అంతే, లేకపోతే ఇంకేది లేదు. అది కూడా చాలా దూరంలో వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాడనమాట. ప్రేయర్ చేసి, ప్రభా ఏదన్నా షిప్ వస్తే మేము కొందరము వెళ్ళి మళ్ళీ మెడిసిన్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ రావడానికి మాకు సహాయం చెయ్యి, మాకు ఏదన్నా ఏర్పాటు ఇవ్వని ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే నవాకి దగ్గరే ఉన్నాడనమాట. ఇంకేనా ఈజ్ అనేబుల్ టు గో బ్యాక్. అలాంటప్పుడు ఒకరోజు ఈవినింగ్ ఆయన చీఫ్ మళ్ళీ చెప్తాడు, ఇదిగో ఈరోజు నైట్ నీ మీదకి మన ఇంటి మీదకి రాబోతున్నారు, నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నారని నాకు న్యూస్ తెలిసింది. మా అబ్బాయి నీకు చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి దాక్కో అంటాడు. అనగానే సరే ఈ అబ్బాయి వాళ్ళ కొడుకు వచ్చి మిస్సీ కమ్ అని రాత్రి చీకట్లో మళ్ళీ చెట్లు కింద నుంచి తీసుకెళ్తా ఉంటాడు. వెళ్ళిపోదాం అనుకుంటే కూడా వీలు లేని పరిస్థితి, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి. అయినా కూడా వాళ్ళ మీద అస్సలు కోపం తెచ్చుకోడు అనమాట. మీకోసం నేను అక్కడి నుంచి వస్తే నన్ను ఏంటి ఇట్లా చేస్తున్నారు అని అంటంగానే అలా ఏం చేయడు. గాడ్ లవ్స్ యూ, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని మాత్రమే చెప్తా ఉండేవాడు. చివరిలో ఇంకా మీదకి వస్తుంటే వాళ్ళని కొంచెం థ్రెట్ చేసేవాడు అనమాట. గాడ్ విల్ పనిష్ యూ ఇఫ్ యూ కిల్ మీ అన్న సంగతి కూడా చెప్పేవాడు. దేవుని పనిష్మెంట్ మీ మీదకి వస్తుంది అలా అన్నప్పుడు భయపడి వెనక్కి వెళ్ళేవాళ్ళు అనమాట. సరే ఇంకా ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఒక టాల్ చెట్టు ఉంటే మిస్సీ ఆ చెట్టు ఎక్కేసేయి అంటాడు. ఎక్కి ఆ చెట్టు మీద ఆ పైన అక్కడ కూర్చోమంటాడు. కూర్చోబెట్టిన తర్వాత నువ్వెవరికి కనపడతలేదులే, అక్కడే కూర్చొని ఉండు, మళ్ళీ మా డాడీ నన్ను పంపిస్తే నేను వచ్చి మళ్ళీ నేను తీసుకెళ్తాను, టిల్ దెన్ యూ బీ హియర్ ఓన్లీ అని చెప్పేసి పంపిస్తాడంట. ఎట్లా ఉంటుంది కదా, ఒక చెట్టు ఎక్కి మీరు ఎప్పుడైనా కూర్చున్నారా రాత్రంతా చీకట్లో, దోమలు, ఈగలు, చెట్ల మీద పురుగులు, కూర్చోడానికి సరైన మంచి సోఫా ఉంది అక్కడ, ఏం లేదు అక్కడ, ఆ చెట్టు మీద గుచ్చుకుంటా అలాంటి చోట అలాగా కూర్చొని ఉన్నాడు. మరి ఈ చీఫ్ వాళ్ళ సన్ వచ్చాడా, ఈయన్ని తీసుకెళ్ళాడా, అవి తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మనము ఆగాల్సిందే. నెక్స్ట్ వీక్ 5 o'clockకి రండి. కాబట్టి 2 మెయిన్ థింగ్స్ ఈరోజు చెప్పాము. హెల్పింగ్ నేచర్, దట్ షుడ్ బి అవర్ నేచర్. ఇతరులకి సహాయం చేయటం, సహాయం చేసిన వాళ్ళందరూ మన కింద మళ్ళీ ఉండాలని కాదు, ఈయనే వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే శత్రువులను ప్రేమించి వాళ్ళ కోసం వెళ్ళి స్వార్థ చెప్తున్నాడు. తర్వాత ఫ్యామిలీ లేకపోయినా కూడా ఒక్కడే 4 years ఉంటాడనమాట, నియర్లీ 4 years షిప్ కోసమని వెయిట్ చేసే ఉండేలోపే ఈ లైఫ్కి మళ్ళీ డేంజర్ వచ్చేసింది. సరే నెక్స్ట్ ఏమవుతుందో వచ్చే వారం తెలుసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. కంటత వాక్యం గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఈ జాన్ ప్యాటన్ స్టోరీ మీరు వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ముందు భక్తులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము ఆ సంగతిలో. ఓకేనా? నీల్ డౌన్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ప్రేమగల తండ్రి, మరి ఒకసారి ప్రభా మీ పాసల్లో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. పిల్లల్ని మమ్మల్ని ఇంతవరకు కాపాడారు ప్రభా. జాన్ పేటను అలాంటి గొప్ప తండ్రి, మరి మిషనరీస్ తండ్రి క్యానిబల్స్ మధ్యలో కూడా చేశారు. మా దేశంలో కూడా చాలామంది ప్రభా మిషనరీస్ వచ్చి ప్రభా దేవుని సేవ చేశారు. కాబట్టి మాకు బైబిల్ కూడా మా చేతుల్లోకి వచ్చింది. కాబట్టి వాళ్ళందరిని బట్టి వందనాలు, వాళ్ళ లైఫ్స్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. మా పిల్లలు కూడా ప్రభా మరి చిన్న మిషనరీస్ కింద
తయారవ్వగలటానికి తండ్రి అందరిలో కూడా ప్రభా ఈ గొప్ప సాక్రిఫిషియల్ నేచర్ ప్రభా త్యాగము అనే మంచి గుణం ప్రభా మరి బిడ్డలకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు సింగింగ్లో లెసన్లో కూడా సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. ఈ వీక్ అంతా మాకు తోడుగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రభా మరి మీ చిత్తమైతే 5 గంటలకు కలుసుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని ప్రభా, మా పిల్లల్ని, పేరెంట్స్ని, మా సండే స్కూల్ టీచర్స్ని అందరినీ కూడా ప్రభా మరి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు కలుసుకుందాము. చక్కగా బీ ఎట్ హోమ్, బీ సేఫ్, హోంవర్క్స్ అవన్నీ చేసుకోండి, దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా ఉండండి. ఓకేనా? బాయ్.